నెల్లూరు నుంచి మొత్తం రాష్ట్రం నలుమూలల 219 సంఘటనలు ఇలాంటి జరిగినాయి. డెసిక్రేషన్ ఆఫ్ టెంపుల్స్, దేవాలయాలు కావచ్చు, దేవాలయ పరిసర ప్రాంతాలు, దేవాలయాలు అపవిత్రం చేయటం. ఎక్కడ కూడా ఒక్కరి నిర్ణయం తీసుకున్న దాఖలాలు ఎక్కడా లేవు. ఓసారి గతాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి చూడండి, బెజవాడలో గుళ్ళు ధ్వంసం చేసినాడు ఎవడు? 2015-16లో విజయవాడలో ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా ధ్వంసం చేసినాడు ఎవడు? చూడండి ఒకసారి. మూర్తులకి గుళ్ళకి ఏ గతి పట్టించాడు చంద్రబాబు నాయుడు గారు? మీరిద్దరూ కలిసే కదా పవన్ కళ్యాణ్ గారు, మీరు భారతీయ జనతా పార్టీ, చంద్రబాబు నాయుడు. ఇవాళ కూర్చుని ఎవరైతే విషం చిమ్మారో జగన్మోహన్ రెడ్డి గారి మీద మతం పేరుతో, మీ ముగ్గురు ఏలుబడిలో కదా ఇది ఎవరిదండి? మీ ప్రభుత్వం కాదు అది. చూడండి స్వామి, చూడండి అసలు ఎంత నీచంగా ధ్వంసం చేశారు. చూడండి అమ్మవారిని ఎలా బదలు కొడుతుంది, జేసీబీ పెట్టి అమ్మవారి గుడిని ఎలా ధ్వంసం చేస్తున్నారు చూడండి. ఆఖరికి ఉత్సవ మూర్తులే కాదు, మామూలుగా గర్భగుడిలో ఉన్నటువంటి మూర్తులను కూడా ధ్వంసం చేశారు. ఇలా ఎన్ని గుళ్ళు ధ్వంసం చేశారు, ఎన్ని ఆలయాలను ధ్వంసం చేశారు. ధ్వంసం చేసి ఎక్కడన్నా సంప్రోక్షణ చేశారా? అపచారం చేశామని చెప్పని చంపలు వాయించుకున్నారా? పాపం చేశారని ఏ దేవుడి దగ్గరికి గుడి కన్నా వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశారా? పొళ్ళు దండాలు పెట్టారా? ఎక్కడన్నా మెట్లు కడిగారా అంటున్నా నేను. ఏ గుళ్ళో అన్నా మెట్లు కడిగారా పసుపు పూసి? ఇంత పాపాలు మీరు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కూలదోసినటువంటి ప్రతి ఆలయాన్ని, మీరు ధ్వంసం చేసినటువంటి ప్రతి ఆలయాన్ని నిర్మాణం చేసినోడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం చేస్తే మీరు ఇలా మాట్లాడారు.